నేత్ర పండుగ అవుతుంది. 10 on 10 మస్తుంది. క్లైమాక్స్ ఎక్సలెంట్ భయ్యా. హీరోయిన్ సినిమాకి విలన్. మాకు లాస్ట్ మినిట్స్లో బూచ్ బంప్స్ మామూలుగా రాలేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఓపిక పట్టాలి, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ పడుతుంది అన్న. చూసినప్పుడు మాకైతే మైండ్ పోయింది. 1015 crores ఈజీగా వచ్చేస్తాయి. కరాలితో తులి భాషకి ఎంత కెమికల్ తంపాతుండు. జై రషబ్ శెట్టి. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. పార్ట్ 1 ఆబ్వియస్లీ బాగుంది. బీజిఎం చాలా బాగుంది. రిషబ్ శెట్టి అండ్ హీరోయిన్ చాలా బాగుందండి. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. లాస్ట్ సీన్లో ఆయన డైరెక్టర్ ప్లస్ యాక్టర్ ఆయన మామూలుగా చేయలేదండి. ఎంత బాగా చేశారంటే నిజంగా దేవుడు మనకి అంటే నిజంగా దేవుడు ఒకవేళ వస్తే ఇలా ఉంటుందా అని అలా ఉంది. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. కానీ పార్ట్ 2లో ఇది హిస్టరీ అంటే పార్ట్ 2లో హిస్టరీ చూపించారు. అంటే ఏంటి దేవుడి గురించి ఏంటి, కానీ దీంట్లో ఒక్క దేవుడు కాదు 2 దేవుళ్ళు ఉన్నారు. శివుడు పార్వతి మనకి ఎలా చూపిస్తారో దీంట్లో అలానే చూపించారు. మాకు లాస్ట్ మినిట్స్లో బూచ్ బంప్స్ మామూలుగా రాలేదు. మీరు ఒక్కసారి మీరు పైరిస్లో కాకుండా థియేటర్లోకి వచ్చి చూడండి. అలా కాదు, 2 బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉందండి? క్లైమాక్స్ మామూలుగా లేదండి. చూసినప్పుడు మాకైతే మైండ్ పోయింది. పెట్టిన డబ్బులకు వర్తిట బాబు మామూలు కాదు. మీరు దేవుడికి ఒక శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సేమ్ అలానే ఎగ్జాక్ట్లీ క్లారిటీగా ఏం చూపించలేదు. మనకి చిన్నప్పుడు కాటన్లో చూపిస్తారు ఇలాగా శివుడి దగ్గర ఇలాగా రాక్షసుడు ఉన్న చూపిస్తారు కదండి, కొమ్ములు ఉంటాయి కదా. సేమ్ మాకు అలా చూసినప్పుడు ఏ కానీ అది హల్క్ మ్యాన్లా కనిపించాడు నాకు. పార్ట్ 2 మళ్ళీ పార్ట్ 3 ఉందండి. పార్ట్ 3 ఉంది. చాలా బాగుంది మూవీ. ఇంకా ఇప్పుడు చెప్తే స్పాయిల్ అవుతుంది కదా అందరికి. మీరు చూడండి, చాలా బాగుంది. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 కింద కూడా బాగుంది. ఇది విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ అని చాలా బాగుంది. యాక్చువల్లీ CGI కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది. అంటే ప్రీక్వెల్ కదా, సెకండ్ హాఫ్ ఉందంటున్నారు. ఈ సెకండ్ హాఫ్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కింద కూడా. సినిమాలో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? మైనస్ అయితే స్టార్టింగ్ లో కొంచెం డ్రాగ్ చేయమని అనిపిస్తుంది. ప్లస్ అయితే యాక్టింగ్ వాజ్ రియలీ నైస్, ప్లాట్ వాజ్ రియలీ నైస్. పార్ట్ 1 లో క్లైమాక్స్ హైలైట్ కదా, దీంట్లో ఎలా ఉంది? దీంట్లో కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ రియలీ నైస్. అని ఉంటుంది కదా, ఉంది చాలా ఉంది. అనిపించింది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. ఒకసారి అనొచ్చుగా. 10 on 10 మస్తుంది. హీరోయిన్ కూడా చాలా మంచిగా ఉంది. నాకు ఇంకా హీరోయిన్ ఇంకా మంచిగా అనిపిస్తుంది రిషబ్ శెట్టి. ఉంది ఎండ్లో చాలా ఉంది. స్టార్టింగ్ కొంచెం డ్రాగ్ అయింది అనిపిస్తుంది, లేకపోతే ది ఎండింగ్ ఇస్ రియలీ నైస్. 9 out of 10 ఫిల్మ్. అంటే ఫస్ట్ చాప్టర్ కన్నా ఫస్ట్ మూవీ కన్నా ఇప్పుడు దీంట్లో చాలా బాగుంది. బేసిక్గా మీకు మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కొంచెం లైట్గా కొంచెం స్లో ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రీవియస్లో కూడా అలాగే ఉంటుంది క్లైమాక్స్, అదే విధంగా ఉంది. దానికి మించింది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ రాజు స్టోరీ కూడా బాగా తీశాడు. డైరెక్టర్ మాత్రం నిజంగా రిషబ్ శెట్టి పర్ఫెక్ట్గా తీశాడు. వెయిటింగ్ ఫర్ చాప్టర్ 2. కరాలితో తులి భాషకి ఎంత కెమికల్ తంపాతుండు. జై రషబ్ శెట్టి, జై కాంతారా. సూపర్ సినిమా, చాలా బాగుంది. మేమంతా కర్ణాటక నుంచి వచ్చినాం. రిషబ్ శెట్టిది కన్నడ సినిమా చూసి చాలా సంతోషమైంది. చాలా బాగుంది. సూపర్ సినిమా, సూపర్. చాలా 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 సూపర్ ఉంది. చాలా సూపర్ ఉంది. ఫ్యాంటాస్టిక్ సినిమా. కాంతారా జై. ఏం లేదు, చాలా బాగుంది. మధ్యలో మాకు అర్థమైతే ఇంకా బాగుంటది. తుళు భాష, మేమంతా కరాళ నుంచి వచ్చినాం. తుళు భాష సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. మీకు సినిమా అనేది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ అనిపించదు. కానీ మీకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం మీరు ఓపిక పట్టాలి. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ పడుతుంది అన్న. మీకు సెకండ్ హాఫ్ కూడా అంటే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. సినిమా లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీకు ఎక్కడ బోర్ అయితే కొడుతుంది కొంచెం, కానీ క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది అన్న. చాప్టర్ 1 ఇంకా బాగుంటుంది అన్న. అంటే మీకు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ అది రీయూజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెమే ఉందన్న, మరీ అంత లింక్ చేయలేదు. ప్రీక్వల్ అంటే మీకు కొంచెం ఇట్లా మన వార్ టైప్ ఉంటుంది. సో మీకు
ఆ కాంతార రిచువల్ మీద ఎక్కువ కావాలంటే ఉండదు. బాగుంది మూవీ, వన్ ఆఫ్ ది డివైన్. మరి మహావతార్ నరసింహ తర్వాత వీ క్యాన్ ఎంజాయ్ ది సేమ్ ఫీల్ ఇన్ దిస్ మూవీ. మన సనాతన ధర్మాన్ని ఏమనేది మరీ నిరూపించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీ క్యాన్ ఎంజాయ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. ఆ ట్విస్ట్ చెప్పేసి ఆ మూవీలో ఉండే ఒక ఫీల్ మిస్ అయిపోతాము. సో ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్ ది మూవీ అండ్ ఎంజాయ్ ది మూవీ. థ్యాంక్ యూ. సార్ అది ఇంతకుముందు చూసింది మనం పార్ట్ 2, ఇప్పుడు వచ్చింది పార్ట్ 1 ప్రీక్వెల్. సో ఇక్కడేమీ లింక్ ఇవ్వలేడు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఒకటి అనౌన్స్ చేశారు. అందులో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద మూవీ టీమ్. గ్రాఫిక్స్ మినిమల్ గ్రాఫిక్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. చాలా బాగుంది భయ్య సినిమా. ఎక్సలెంట్. గ్రాఫిక్స్ బాగుంది భయ్య సినిమాకి. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇంకా బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది? రిషబ్ శెట్టి అయితే మొత్తం సినిమా మొత్తాన్ని ఒక్కడి భుజాలపైనే మోస్తున్నాడు. హీరోయిన్ అయితే ఆ క్లైమాక్స్ ఎక్సలెంట్ భయ్య. హీరోయిన్ని సినిమాకి విలన్, అది మనం ఎక్స్పెక్ట్ చేయము. సినిమా అయితే ఎక్సలెంట్ భయ్య. పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అవుతుందా? పార్ట్ 1 దీని ముందు ఏం లేదు భయ్య, 3 రెట్లు ఎక్కువ. చాలా బాగుంది సినిమా. మూవీ చాలా బాగుంది, అందరు చూడండి. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్, స్టోరీ అన్నీ చాలా బాగుంది. ప్లీజ్ ఎవ్రీవన్, ఐ వుడ్ రిక్వెస్ట్ గో వాచ్ ద మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది మూవీ. యాక్టింగ్కి అవార్డులు ఇవ్వాలి. చాలా బాగా యాక్టింగ్, ఫుల్ గాడ్ వచ్చేది అన్ని చాలా బాగా చేశారు. బ్రిలియంట్ మూవీ. అందరు ఐ విష్ అందరు వెళ్ళి చూడాలి ఒక మూవీ. బాగా కంటే అవ్వాలి, అవుతే మంచిది. అంత బాగుంది మూవీ అంటే చూడాలి. టికెట్ డబ్బులకు వర్త్ ఇటా? నేను చెప్పేది వర్త్ ఇట్ అని. యాక్టింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ ల్యాగ్ అనిపించదు మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కామెడీ, కానీ దాని తప్ప మూవీ అయితే చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. వెరీ గుడ్ మూవీ, వెరీ బ్రిలియంట్. 5కి ఒక 4.5. చాలా బాగుంది మూవీ. బాగుంది. హైలైట్స్ చెప్పకూడదు కదా ఇప్పుడే. మూవీ అయితే బాగుంది, సూపర్. గూస్ బంప్ సీన్స్ ఉంటాయి కొన్ని, మైండ్ బ్లోయింగ్ అసలు. ఎస్, చాలా సూపర్, చాలా బాగుంది బ్రో. కాంతారా 2 బాగుంది. 1015 crores ఈజీగా వచ్చేస్తాయి. లాస్ట్కి 10 minutes అయితే గూస్ బంప్స్, విలన్ ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ ఓవరాల్గా సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్. పార్ట్ 1 కంటే బాగుందా బ్రో? పార్ట్ 1 కనే బాగానే ఉంటుంది. చాలా ఉంటుంది. లింక్ అంటే ఫస్ట్ స్టోరీ ఉంటుంది కదా, దానిదే కంటిన్యూ అవుతుంది. శివ ఉంటాడు కదా, ఆ స్టోరీనే కంటిన్యూ అయ్యి ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది దీనికి తప్ప ముందు. ఇంకా ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. హైలైట్స్ ఏంటంటే మామూలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు చాలా లైక్ కాంతార 1 ఉంటుంది. లాస్ట్ 40 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్. 40 minutes కోసం చాలా చూడొచ్చు సినిమా. ఇంకోసారి చూడొచ్చు కావాలంటే. పెద్దోళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పెద్దోళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో పక్కా వెళ్ళాలి. ఫ్యామిలీ పార్ట్ 1 కన్నా బాగుంది. విజువల్స్ మెయిన్ హైలైట్, చాలా బాగా తీశారు. విజువల్స్ అయితే చెప్పకర్లే. క్లైమాక్స్ హైలైట్. లాస్ట్ 40 minutes ఇంకా దేవుడి కోసం అలా వెళ్ళిపోతుంది. అంటే ఏదో పెట్టినట్టు కాకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది దేవుడి కోసం. ఆ భక్తి అనేది వస్తుంది కరెక్ట్గా. ఏంటండి, కాంతార 1గా వచ్చింది. అది కాంపిటీషన్ బట్ ఈజీగా వస్తుంది. సూపర్ హిట్.